చూడడం సంగతి అడిగింది నేను అక్కడ. సార్ అట్లా ఆపలేరు సార్, మీరందరూ కూడా మీరు కూడా మనందరం మీరేంటి నేనైనా ఈనాడు పేపర్ రోజు చదువుతున్నాం ఇప్పుడు వీడియోలు చేయడం కోసం, లేకపోతే ఇప్పుడు ఇంకో మేము మాట్లాడటం కోసం. కానీ సార్ ఒక సిబిఐ రియల్లీ డిసైడెడ్. కవిత గారికి ఏమైంది, కేజ్రీవాల్కి ఏమైంది సార్? ఎవరు ఆపలేడు. అవినాష్ గారు అనే చిన్న ఆయన ఇక్కడ ఏదో మేము ఆపేస్తే ఆయన ఆగిపోవడానికి, సిబిఐ ఆగిపోవడానికి కాదు. ఎవరు ఆపలేదు. నరసింహరావు గారు ఏమంటారు? రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఉదంతాన్ని ఏ కోణంలో చూస్తారు? అది కక్ష సాధింపు అంటారా, నిజంగా వైలేషన్ అంటారా? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరూ నన్ను కొంత క్షమించాలి, కొంత ఆలస్యమైంది. మిగిలినటువంటి ముగ్గురు పెద్దలు ఏం మాట్లాడారు అనేటువంటిది నేను పెద్దగా వెళ్ళలేకపోయాను. బట్ నేను ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళదలుచుకోలేదండి. అసలు మార్గదర్శిలోకి నిబంధనలకి తొందరలో తొక్కి ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేశారా, లేకపోతే డిపాజిట్ పేరుతో భారీగా నిధులు వసూలు చేశారా, ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు ఏంటి, ఇటువంటి విషయాల్లోకి అసలు నేను బోదలుచుకోలేదు. రామోజీరావు అనబడేటువంటి వ్యక్తి 1975 అంటే మన ఎమర్జెన్సీ టైంలో ఈనాడు పత్రిక ద్వారా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకు చాలా సుపరిచితుడు, ఒక ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి. అంటే నేను ఇంకా చెప్పాలి అంటే ముఖ్యమంత్రితో సమానంగా ఆయనకు సమాజంలో ఆయనకు ఉండేటువంటి పరువు ప్రతిష్టలు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కంపెనీ మీద, అంటే ఆ ఇండివిజువల్ మీద కూడా, ఆయన మీద, ఆయన కంపెనీ మీద నిన్న ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దాని ప్రస్తుతానికి నిలుపుదల చేస్తూ విచారణ కొనసాగించాలనేటువంటి తీర్పు ఇవ్వడం అనేటువంటిది 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించబడినటువంటి వార్త. దురదృష్టవశాత్తు నిన్న సాయంత్రం ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కొన్ని ఛానల్లో చూశాను. మీడియా మొఘల్ అనబడేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చినప్పుడు అసలు ఇవాళ ఎక్కడ కూడా ఆ వార్త అనేటువంటిది కనిపించలేదు. అదే సార్, మీడియా అంటే నేను మాట్లాడేది కేవలం నేను మీడియా మీదనే ఫోకస్ చేయాలనుకున్నాను. దురదృష్టకర వార్తని వార్తగా ప్రచురిస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఇప్పుడే సుందరరామ శర్మ గారు చెప్పారు, కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది, కేజ్రీవాల్ ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి 3 ఉన్నారు, రాబోయే రోజుల్లో ఇంకో 2 పోతారు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అసలు ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రి న్యాయ విచారణ ఎదుర్కొన్నటువంటి చరిత్ర మనకున్నటువంటి సందర్భంలో అసలు పోనీ ఈనాడు రాయలేదు, కొద్దిసేపు పక్కన పెడదాం, వాళ్ళ యొక్క అధిపతి మీద ఆ సంస్థకు ఉండేటువంటి అభిమానం, ఈనాడు రాయలేదు, ఆంధ్రజ్యోతి రాయలేదు, ఆంధ్ర పత్రిక రాయలేదు, మిగతా అసలు ఏ పేపర్లో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా మౌనంగా ఉండటం అనేటువంటిది ఇది మనకు ప్రజాస్వామ్యానికి కూలీ చేయబడినటువంటి రోజు అని నేను అనుకుంటున్నానండి. అసలు కనువిప్పు కలగాలి. ముఖ్యంగా అసలు పాఠకులు కూడా ఇప్పుడు రామోజీరావు ఏం చేశారు, ఏం జరిగిందనే విషయం లోకమంతా తెలుసు. నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అనబడేటువంటి వ్యక్తి లేకపోతే ఏం జరిగేది అనే విషయం ఆ చర్చ పక్కన పెట్టి అసలు మీడియా విలువలు, మీడియా